ఈరోజు మన కథ వచ్చేసి మాయా చెరువు. అనగనగా రామాపురం అనే గ్రామంలో శేఖర్ అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఆ శేఖర్ రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకొని అవి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే తనకు ఒక చెరువు కనపడిద్ది. అది చూసి ఇలా అనుకుంటాడు, ఇక్కడ చెరువు ఉంది. ఈ చెరువును మనం ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చెరువు ఉన్నట్టే మనకు అసలు తెలియదు. ఈ చెరువు దగ్గర ఈ చెట్టు చాలా బాగుంది. ఈరోజు ఈ చెట్టును కొట్టుకొని వెళ్దాం. అలా ఆ చెరువు దగ్గర ఉన్న చెట్టును కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆ శేఖర్ చేతిలో ఉన్న గొడ్డలి జారి ఆ చెరువులో పడిపోద్ది. అది చూసి ఇలా అయ్యో, నా గొడ్డలి చెరువులో పడిపోయింది. ఆ గొడ్డలు లేకపోతే నేను రోజు కట్టెలు కొట్టలేను. ఇప్పుడు ఎలా చేయాలి? అప్పుడే ఆ చెరువులో గుండా 2 గొడ్డళ్ళు బయటకు వస్తాయి. ఏంటి, చెరువులో నా ఒక్క గొడ్డలు పడిపోతే 2 గొడ్డలు తిరిగి వచ్చాయి? అలా అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఆ చెరువులో గుండా ఒక మాట వినిపిస్తుంది. నేను మాయా చెరువుని. మీరు ఏదైనా ఒక్కటి వేస్తే అవి 2గా తిరిగిస్తాను. అవునా, నువ్వు మాయా చెరువా? చాలా ధన్యవాదాలు నా గొడ్డలు నాకు తిరిగిచ్చినందుకు. నా గొడ్డలు ఒక్కటి నాకు సరిపోద్ది. ఇదిగో ఈ గొడ్డలి, నువ్వే తీసుకో. అలా 2వ గొడ్డలి మళ్ళీ చెరువులో వేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. ఇంటికి తిరిగి వెళ్తూ ఇలా అనుకుంటాడు, ఆ మాయా చెరువు వల్ల నా గొడ్డలి మళ్ళీ నాకు దక్కింది. అలా అనుకుంటూ వెళ్తాడు. అప్పుడే అటు పక్కన పోతున్న రమేష్ వింటాడు. రమేష్ విని ఇలా అనుకుంటాడు, ఈ మాయా చెరువా? ఆ మాయా చెరువు ఎక్కడుందో నేను కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటే తనకు ఒక చెరువు కనపడి అది చూసి ఇలా అనుకుంటాడు, ఇదే ఆ మాయా చెరువు అనుకుంటా. శేఖర్ అన్నాడు, దీంట్లో ఏదైనా వేస్తే అవి 2గా తిరిగి వస్తాయన్నాడు. ఒకసారి ప్రయత్నిద్దాం. అలా ముందు ₹1 వేస్తాడు. అప్పుడు ₹2 తిరిగి వస్తాయి. ఆ శేఖర్ చెప్పింది నిజమే. నిజంగా ఇది మాయా చెరువే. నా దగ్గరున్న ఈ ఉంగరాన్ని వేద్దాం, అప్పుడు 2 ఉంగరాలు వస్తాయి. అలా ఆ ఉంగరాన్ని చెరువులో వేస్తాడు. అప్పుడు 2 ఉంగరాలుగా తిరిగి వస్తాయి. అది చూసిన రమేష్ ఇలా అనుకుంటాడు, ఇందులో ఏ వేసినా 2గా తిరిగి వస్తున్నాయి. ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా దగ్గర బంగారం, డబ్బులు అన్నీ తెచ్చేస్తా. నేను ధనవంతునైపోతా. అలా అనుకుంటూ ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న అన్నీ తీసుకొని వస్తాడు. అలా అన్నీ తీసుకొని చెరువులో వేస్తాడు. అప్పుడు చెరువులో గుండా ఏమీ బయటికి రావు. అలా కంగారు పడుతూ ఇలా అంటాడు, ఏంటి, అసలు నా బంగారం ఏమీ బయటికి రాలేదు. ఏం జరిగింది? అసలు ఏమైంది? ఓ మాయా సర్వా, నా బంగారం డబ్బులు నాకు ఇచ్చాయి. నా 2గా చేయకపోయినా పర్లా, నాకు ఇచ్చాయి. అలా అంటూ ఉంటాడు. అప్పుడే ఆ చెరువులో గుండా ఒక మాట వినిపిస్తుంది. ఇదిగో చూడు రమేష్, ఈ మాయా చెరువు అత్యాశపరులకు పని చేయదు. చూశారుగా స్నేహితులారా, ఏవి ఊరికే వస్తున్నాయని అత్యాశ పడకూడదు.